భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సాధారణంగా లౌకికంగా ఉన్న ప్రజలకి ఏంటంటే ఒక అపోహ, రామాయణం అనగానే రాముడు సీత అన్ని కష్టాలే పడ్డారు, ఇప్పుడు ఆ కష్టాలు తెలుసుకోవడానికి మనం అవి చదవాలా అని అంటూ ఉంటారు. మీరేం చెప్తారు? మొదటిది ఎంత రామాయణం తెలుసు మనకి అని మనం ఆలోచించాలి. ఎంత రామాయణం తెలుసారంటే మీరు గమనించారంటే బాలకాండ నుంచి ఉత్తరాఖండ వరకు కొందరు ఉత్తరాఖండాన్ని స్వీకరిస్తారు, కొందరు ఉత్తరాఖండాన్ని స్వీకరించారు. మనం ఉత్తరాఖండం కూడా స్వీకరించి మాట్లాడతాం. రాముడు 18వ సర్గలో పుట్టాడమ్మా. సో 18 సర్గల వరకు రాముడు లేడు. 18వ సర్గ నుంచి ఒక ఆ 18వ సర్గలో పుడతాడు. ఆ 18వ సర్గ చివరికి వచ్చేటప్పటికి విశ్వామిత్రుడు వచ్చేసి రాముడిని పంపించమని అడుగుతాడు, అవునా, బాలకాండలో. దాని తర్వాత నుంచి అంతా విశ్వామిత్రుడి స్టోరీనే. 73వ సర్గ 74వ సర్గ వరకు విశ్వామిత్రుల వారి స్టోరీనే ఉంటుంది. ఆయన ఏం చేశాడు, కుమార సంభవం ఎలా జరిగింది, తర్వాత వామనుడి కథ ఏంటి, ఇదే. అసలు రాముడి కథ ఏం లేదు అక్కడ. మధ్యలో మారీచ సుబాహుల్ని తాటకని చెప్పిన కథ తప్ప ఇంకేం లేదు. తర్వాత సీతా కళ్యాణం జరుగుతుంది. సీతా కళ్యాణం జరిగిన తర్వాత రాముడు సీత మధ్య జరిగిన లవ్ స్టోరీ అనండి, లేకపోతే వాళ్ళ ఇద్దరి పెళ్లి తర్వాత వాళ్ళు 12 సంవత్సరాలు గడిపారు అయోధ్యలో అని ఉంటుందే తప్ప ఏం చేశారు, ఎలా గడిపారని ఉండదన్నమాట. ఆ డీటెయిల్స్ ఏం లేవు. అంటే బాలకాండ మొత్తం చూసుకుంటే రాముడి గురించి సీతమ్మ గురించి మహా అంటే 3 సర్గలు 4 సర్గలు తప్ప ఎక్కువ స్టోరీ లేదు, అవునా. నెక్స్ట్ అయోధ్యకాండకు వచ్చారంటే మీరు అయోధ్యకాండ అంతా కలిపి ఒక వారం రోజుల స్టోరీ అమ్మ. మాక్సిమం వారం 10 రోజుల స్టోరీ. ఎందుకనంటే రాముడు రాజుని చేస్తాననడము, ఆ రామచంద్రుడిని మరుసటి రోజు అడవికి పంపించటము, అక్కడి నుంచి రాముడు వెళ్ళటము, భరతుడు రావటము, తిరిగి భరతుడు వెళ్ళి రాముడిని అడగటము, రాముడు తిరస్కరించి దండకారణ్యంలోకి ప్రవేశించటం. ఇంతే కదా స్టోరీ అయోధ్యకాండలో. అదంతా కలిపి ఎంత కాదన్నా ఒక నెల రోజుల స్టోరీ వేసుకోండి. అరణ్యకాండ ఒక్క శ్లోకంలో అంటే 3-4 శ్లోకాలలో 13 సంవత్సరాలు గడిచిపోతాయి. మిగతా స్టోరీ డీటెయిల్స్ ఏం లేవు. రాముడు ఈ ఋషి దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు, ఆ ఋషి దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు, ఈ ఋషి దగ్గర ఇంతే ఉంటుంది తప్ప ఎక్కువ డీటెయిల్స్ ఏం లేవు. తర్వాత జరిగింది ఎన్ని రోజుల స్టోరీ, మహా అంటే అది కూడా ఒక నెల రోజుల స్టోరీ. ఎందుకంటే శూర్పణఖ రావటం, తర్వాత రావణాసురుడు రావటం, తర్వాత కరదూషణుల యుద్ధం, శూర్పణఖ రావటం, తర్వాత కరదూషణులతో యుద్ధము, తర్వాత రావణాసురుడు, తర్వాత సీతాపహరణ. ఇంతే కదా. ఇది మహా అంటే ఒక నెల రోజుల స్టోరీ వేసుకోండి. కిష్కింధకాండ ఒక 6 నెలల స్టోరీ వేసుకోండి. ఎందుకంటే రాముడు ప్రశ్రవణ గిరిపైన 4 నెలలు వర్షాకాలం అని చెప్పి రెస్ట్ తీసుకుంటాడు. దానికి ముందు దాని తర్వాత సుగ్రీవుడి ప్రయత్నాలు అవన్నీ 6 నెలల స్టోరీ వేసుకోండి. కిష్కింధకాండ తర్వాత వచ్చేది సుందరకాండ ఎన్ని రోజుల స్టోరీ, ఒక రాత్రి స్టోరీ అంతే. ఒక రాత్రి అంతే కదా. హనుమంతుల వారు బయలుదేరారు, రాత్రి సీతమ్మని వెతికారు, ఒక లంకా దహనం మొత్తం తెల్లవారుజామున చేశారు, మధ్యాహ్నానికల్లా ఇటు పక్క వచ్చారు. ఒక రాత్రి అంటే మీరు మహా అంటే ఒక రాత్రి కాబట్టి 2 days వేసుకుంటారంటే వేసుకోండి, నో ప్రాబ్లం. యుద్ధకాండ రాముడు అటు వెళ్ళటం, యుద్ధం చేయటం, తిరిగి రావటం, యుద్ధం అంతా కలిపి మనం ఒక 2 నెలలు వేసుకుందాం. మనకి తెలియదు ఎన్ని రోజులు జరిగిందో యుద్ధం. అంటే కొన్ని నెంబర్స్ చెప్తారు, మనకి ప్రామాణికంగా మనం చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్పట్లేదు. ఒక 3 నెలలు వేసుకోండి. సో మీరు అంతా గమనించినా కానీ ఇప్పటి వరకు యుద్ధకాండ వరకు 1 సంవత్సరం స్టోరీ అన్నా ఉందాము. కానీ మీరు గమనించండి, ఈ 1 సంవత్సరం స్టోరీ ఎంత పవర్ఫుల్ అనంటే, వాల్మీకి మహర్షి ఏదేది వర్ణించాడనంటే మనిషికి ఏది అవసరమో అది మాత్రం వర్ణించాడనమాట. అలా అని వర్ణించలేదా అని అంటే, అసలు సుందరకాండలో చూసారనంటే రావణాసుడి భవనాన్ని ఎంత గొప్పగా వర్ణించాడంటే, అశోకవనం బ్యూటీ ఎంత బాగా వర్ణిస్తాడనంటే, అయోధ్య యొక్క గొప్పతనాన్ని ఎలా వర్ణిస్తాడంటే, కిష్కింధ అసలు వర్ణనలు అద్భుతం. ఆ 24,000 శ్లోకాలు విస్తృతంగా ఉంటుంది. కానీ ఆ విస్తృతమైన రామాయణ ఇతిహాసాన్ని దేనికి వాల్మీకి మహర్షి చెప్పాడనంటే, మనిషికి కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తాడు, ఎలా స్పందించాలి, ఎలా స్పందించకూడదు, ఎలా స్పందిస్తాడు, ఎలా స్పందించాలి, ఎలా స్పందించకూడదు అని దశరథుడి ద్వారా, రాముడి ద్వారా, రావణాసుడి ద్వారా, కుంభకర్ణుడి ద్వారా, వాలి ద్వారా, తార ద్వారా, అహల్య ద్వారా, ఇలా అన్ని క్యారెక్టర్స్ ని పెట్టి నువ్వు ఎలా స్పందించాలి, స్పందించకూడదన్న ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని నేర్పించాడు మనకి. సో రామాయణం అన్నది ఎందుకు మనకి చెప్పబడిందనంటే, కష్టం వచ్చినప్పుడు నువ్వు స్పందించే తీరల. ఇప్పుడు నీ కష్టం కోసమే, కష్టాన్ని అధిగమించటం కోసం నీకు ఆ రామాయణం అన్న కావ్యం నీ ముందుకు వస్తే,
అంత కష్టమే ఉంది కదండి అంటే, నువ్వు ఇప్పుడు ఎలా అంటే నువ్వు సినిమాకి వెళ్ళి ప్రభాస్ హీరోగా ఉన్నాడు, లేకపోతే ఆ సినిమా హీరో ఇలా ఉన్నాడు అని అన్న వెంటనే అదేంటండి ఈ సినిమా మొత్తం ఇదే హీరో ఉన్నాడు, వేరే హీరో లేడని అంటే ఎలా ఉంటది? అసలు రామాయణం వచ్చిందే మనిషి కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలని నేర్పించడం, ఎలా స్పందించకూడదో చెప్పటం కోసం, అవునా కదా? కానీ మీరు గమనించండి, మీరన్న దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే, సీతారాముల గుడి కడితే కష్టాలు వస్తాయి, సీతారాములని దండం పెట్టుకుంటే కూడా కష్టాలు వస్తాయి అని అంటారు. సీత అన్న పదం పెట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి మీకు. సీతమ్మ పేరు తలుచుకుంటే కష్టమే భయపడిపోతుంది. సీతమ్మ పేరు పెట్టుకుంటే ప్రేమ అన్న పదం తల వంచుతుంది. సీతమ్మ పేరు పెట్టుకుంటే దృఢ సంకల్పము, శరణాగతి, పక్కన వాళ్ళ మీద ప్రేమని ఎలా చూపించాలి, ఎలా క్షమించాలి అన్న గుణాలన్నీ సీతమ్మ నుంచి నేర్చుకోవాలి కదా, నా పదాలు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాయి. అలాంటి పేరు పెట్టుకుంటే కష్టాలు ఎందుకు వస్తాయమ్మా? ప్రాబ్లం ఏంటి తెలుసా? మనిషి అన్న వాడికి ఎవరైనా మంచిగా ఉన్నాడు అని అనిపిస్తే వాళ్ళని ఏదో విధంగా కలుషితం చేయాలన్న ప్రయత్నం చేస్తారనమాట. ఇప్పుడు రాముడు ఏం చెప్పాడనంటే, నేను మనిషిని రా బాబు అని అన్నాడు అనమాట. కానీ మనం ఏం చేసాం? కాదయ్యా, నువ్వు దేవుడివి అన్నాం. దానివల్ల వచ్చే లాభం ఏంటంటే, రాముడు చేసినవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణుడేమో నేను దేవుణ్ణి రా బాబు అని ముత్తుకున్నాడు అనమాట. మనం ఏమంటున్నాం? కాదు కృష్ణుడు మనిషే అంటున్నాం అనమాట. కృష్ణుడు దేవుడిగా స్వయం భగవంతుణ్ణి నేనని ప్రకటించుకొని వచ్చాడు కృష్ణుడు. రాముడు ఆయన దేవుడైనప్పటికీ అది వెనకల పెట్టుకునేసి ముందు మనిషిలా ప్రవర్తించడం కోసం వచ్చాడు. రాముడిని మనిషి అని మనం అంగీకరించామనుకోండి, రాముడు ఆదర్శం అని మనం అంగీకరించామనుకోండి, సీతమ్మ ఆదర్శం అని మనం అంగీకరించామంటే వారిలాగా బ్రతకాలి. అయితే అది కష్టం కాబట్టి కొందరు ఏం చేశారనంటే, వారిని దండం పెట్టుకుంటే కష్టాలు వస్తాయి, వారికి గుడి కట్టిస్తే కష్టాలు వస్తాయి, వారికి వారి 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 కథ వింటే కష్టాలు వస్తాయి, ఇలాంటి ప్రచారాలు చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే మీకు ఒక అద్భుతమైన విషయం తెలుసా? రాముడిని పొగిడిన వాళ్ళకంటే రాముడిని తిట్టిన వాళ్ళు ఎక్కువ ఫేమస్ అయిపోయారు. రాముడి ప్రేమ అది. నువ్వు నన్ను పొగిడినా తిట్టినా కాదయ్యా, నా పేరు పలుకుతున్నావు, నువ్వు నా సంతానానివి, నన్ను తిడతావా? ఎంతో మంది రాశారు కదా పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు రాశారు. మీకు తెలియదు ఏముంది చెప్పండి? రామాయణాన్ని విమర్శిస్తూ, రాముణ్ణి విమర్శిస్తూ ఎన్నో పుస్తకాలు వచ్చాయోనా? అలానే రామాయణాన్ని గురించి గొప్ప వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. కానీ నేటి సమాజంలో రామాయణాన్ని విమర్శించిన వాళ్ళే ప్రసిద్ధి చెందారు. ఇది రాముడి గొప్పతనం. ఆయనని తిట్టిన వాళ్ళని కూడా ప్రసిద్ధి చేశాడనమాట. ఇంకా మరి ఆయనను పూజిస్తే వదిలేస్తాడమ్మా ఆయన? మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన దోషో యద్యపి తస్య గతామేత దగర్హితం. ఆయన నువ్వు నాతో స్నేహితుడిలా రానక్కర్లా, స్నేహితుడి వై రానక్కర్లా, మిత్ర భావేన, ఓకే నేను ఈయనకు ఫ్రెండ్ నేమో అన్న భావనతో వచ్చినా చాలు, నిన్ను నేను వదిలిపెట్టను, నిన్ను నేను కాపాడుతాను. రావణాసురుడు విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే సుగ్రీవుడు వద్దని అంటాడు. కానీ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి, సుగ్రీవ నువ్వు వెళ్ళి విభీషణుని తీసుకురా అంటాడు. మళ్ళీ సుగ్రీవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత విభీషణుడు రాలేదేమో, రావణాసురుడు వచ్చాడేమో, మళ్ళీ నా దగ్గరికి అడగడానికి వస్తావేమో, నువ్వు అలా రావద్దు, విభీషణోవా, అది విభీషణుడైనా ఎదివా రావణ స్వయం, రావణాసురుడు వచ్చినా తీసుకొని రా, నా శరణాగతి ఇస్తున్నా నేను. ఎంత టార్చర్ పెట్టాడమ్మా రావణాసురుడు చెప్పండి? అలాంటి టార్చర్ పెట్టిన రావణాసురుడికి కూడా అభయం ఇస్తున్నానని అన్నాడు. అలాంటి టార్చర్ పెట్టిన రావణాసురుడు యుద్ధంలో చిక్కినప్పుడు రేపన్నా మారతాడేమో, ఈ రోజు వెళ్ళి రేపు రా అని చెప్పాడు. అలాంటి రావణాసురుడికి తలకొరివి పెట్టను నేను అని విభీషణుడు అంటే, నేను నిన్ను సోదరుడిగా ఎప్పుడైతే అనుకున్నానో, రావణాసురుడు నా సోదరుడే, మరణాంతాని వైరాని, మరణంతో వైరమంతా అయిపోయింది, నువ్వు ఆయనకు పెట్టాలి, లేకపోతే నేనే పెడతానని చెప్పాడు. శత్రువును కూడా ఇంత క్షమించగలిగిన రామచంద్రుడు ఆంజనేయ స్వామి, అమ్మా సీతమ్మ ఒక్కసారి నన్ను వదులు, యుద్ధం తర్వాత నిన్ను చుట్టుపక్కల రాక్షస స్త్రీలు ఎంత టార్చర్ పెట్టారో నేను చూశాను, వాళ్ళందరిని ఒక్కసారి నేను టార్చర్ పెట్టేసి వదులుతాను అంటే, సీతమ్మ పాపానాంబా శుభానాంబా వదార్హానాం ప్లవంగమ, ఏమయ్యా వాళ్ళ రాజు అలా ఉన్నాడు, అలా ప్రవర్తించారు, ఇప్పుడు మంచి రాజు వచ్చాడు కదా, మంచి రాజుగానే తయారైపోతాడు, నువ్వేంటి అలా చేస్తావని వాళ్ళను కూడా క్షమించింది కదా. ఇలా వాళ్ళ పట్ల దోషాలు చేసిన వాళ్ళని కూడా, వాళ్ళకి కష్టాలు కలిగించిన వాళ్ళని కూడా క్షమించగలిగిన రాముడు సీత
మనం వారిని పూజిస్తే కష్టాలు కలిగిస్తారమ్మా? ఇది రామాయణాన్ని, రామతత్వాన్ని, సీతమ్మ వైభవాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాట్లాడే మాటలు. అంతే తప్ప ఇప్పుడు పిల్లాడు ఉంటాడు, తండ్రి గారిని ఎగతాళి చేస్తాడు, అంత మాత్రాన తండ్రికి వచ్చిన లోటు ఏంటి చెప్పండి? పిల్లాడికి జ్ఞానలోపం అని వదిలేయాలి తప్ప తండ్రికి వచ్చిన లోటు కాదు కదా. అలానే ఆ ప్రశ్నకు కూడా సమాధానం. For more videos like this, subscribe Big TV channel.